మాటల గారడి 50 ప్రశ్నలు సమాధానాలు మొదలు పెడదామా మన మాటల గారడి. నాకు నోరు లేదు కానీ మాట్లాడుతాను, చెవులు లేవు కానీ ఎంత చిన్నగా మాట్లాడినా విని అందరికీ తెలియజేస్తాను. ఎవరిని నేను? చెప్పుకోండి చూద్దాం. మైక్. ఎందెంతో వింతబండి ఎగిరిపోయేను సుమండి, మండుతూ మండుతూ మాయమయ్యేనండి. ఏమిటా బండి? చెప్పుకోండి చూద్దాం. టిక్ టిక్ టిక్. ర్యాకెట్. దూరం నుంచి చూస్తే ఇనుము, దగ్గరకు వెళితే గుండు, పట్టుకుంటే పండు, తింటే తీయగుండు. ఇంతకీ ఏమిటా పండు? చెప్పుకోండి చూద్దాం. టిక్ టిక్ టిక్. తాటిపండు. దొందర దొందర దుస్తులు, బంగారు వన్నె జుట్టు కలిగిన తల్లికి ఎందరో అందమైన పిల్లలు. ఇంతకీ ఎవరా తల్లి? చెప్పుకోండి చూద్దాం. టిక్ టిక్ టిక్. మొక్కజొన్న కంకి. ఒక ఊరిలో 2 కళ్ళు, ఒకటి తెలుపుని చూస్తే మరొకటి నలుపునే చూస్తుంది. ఇంతకీ ఏమిటది? చెప్పుకోండి చూద్దాం. ఆకాశం. పగలు తెలుపు, రాత్రి నలుపు. దాని పువ్వు పూజకు పనికిరాదు, దాని ఆకు దప్పగా చేయడానికి సాయపడదు, కానీ దాని పండు అందరూ కోరతారు. ఇంతకీ ఏమిటా పండు? చెప్పుకోండి చూద్దాం. చింతపండు. అరచి గోల పెట్టే రాళ్ళు. ఏమిటది? చెప్పుకోండి చూద్దాం. కీచురాళ్ళు. చూసింది 2, కోసింది 5, తినింది 32 మంది. వాళ్ళెవరు? చెప్పుకోండి చూద్దాం. కళ్ళు, వేళ్ళు, పళ్ళు. నీరు లేని సముద్రాన్ని భద్రంగా దాటించేను ఈ ఓడ. ఏమిటా ఓడ? చెప్పుకోండి చూద్దాం. ఒంటె. ఎడారి ఓడ. నగరాలు పట్టణాలు దాటేస్తుంది, ఎంతెంత దూరమో వెళుతుంది, కానీ ఉన్న చోట నుంచి అంగుళమైనా కదలదు. ఇంతకీ ఏమిటది? చెప్పుకోండి చూద్దాం. రహదారి. గుండ్రని బంతి నెలకోసారి అందంగా కనిపిస్తుంది, కానీ ఎవరు దానితో ఆడలేరు, అందుకోలేరు. ఇంతకీ ఏమిటా బంతి? చెప్పుకోండి చూద్దాం. చంద్రుడు. నేనొక పండు, నాలో పోషకాలు మెండు, నా పేరు జంతువుదై దొండు. ఇంతకీ ఏమిటా పండు? చెప్పుకోండి చూద్దాం. టిక్ టిక్ టిక్. డ్రాగన్ ఫ్రూట్. మేమిద్దరం సోదరులం, ఒకే తల్లి బిడ్డలం. ప్రతిరోజు ఒకరి తర్వాత ఒకరు మిమ్మల్ని పలకరిస్తాం. ఇంతకీ ఎవరం మేము? చెప్పుకోండి చూద్దాం. టిక్ టిక్ టిక్. పగలు, రాత్రి. అందరికంటే అందగాడు, రోజుకు ఒకలా తయారవుతాడు, ఆఖరుకు నిండు 0 అవుతాడు. ఎవరిని నేను? పౌర్ణమి నాటి చంద్రుడు. దానికి ఆకలి వేయదు, దాహం అవ్వదు, ఎవ్వరినీ ఇంటిలోనికి రానివ్వకుండా కాపలాగా ఉంటుంది. ఏమిటది? తాళం. అది కారు కాని కారు, ఇంధనం అవసరమే లేదు, పరుగులో మహా జోరు, కానీ రోడ్డుతో పనే లేదు. ఏమిటది? పుకారు. అమ్మ కదలలేక ఉన్నది, బిడ్డ తిరుగుచున్నది. ఎవరా తల్లి బిడ్డ? తిరగలి. పండు పండు ముళ్ళ పండు, పట్టుకుంటే గ్రుచ్చుతుండు,
తిన్నామంటే తీయగుండు. ఇంతకీ ఏమిటా పండు? అనాస పండు, పైనాపిల్. సూర్యుడు చూడని గంగా, చాకలి తాకని చెరువు. ఏమిటది? కొబ్బరికాయ నీళ్ళు. ప్రొద్దున్నే తలుపు తట్టి ఉత్సాహాన్ని ఇచ్చేవాడు, జీతం తీసుకోకుండా శుభ్రం చేసేవాడు, ఆరోగ్యంతో ఆహ్లాదాన్ని పంచేవాడు. ఎవరు వాడు? సూర్యుడు. మీరు నా నుంచి ఎంత తీసుకుంటే నేనంత పెద్దగా తయారవుతా. ఏమిటది? చెప్పుకోండి చూద్దాం. గొయ్యి. తెల్లని మొగ్గ ఎర్రగా పూసి పరిమళించి మాయమవుతుంది. ఏమిటది? కర్పూరం. నీవు ఎంతో అవసరమని వేస్తారు, అంతలోనే అవసరం లేదని తీసివేస్తారు. అలాంటి దానిని నేను. ఇంతకీ ఎవరిని నేను? కరివేపాకు. దానం చేసే కొద్దీ పెరుగుతుందే కానీ తరగదు. ఏమిటది? విద్య, జ్ఞానం. వెండి కోటలో బంగారపు రాశి. ఏమిటది? చెప్పుకోండి చూద్దాం. కోడి గ్రుడ్డు. అందమైన కోటలో నాట్యం చేసే అందగత్తె. ఎవరా అందగత్తె? చెప్పుకోండి చూద్దాం. నాలుక. ముళ్ళ పొదలో మిఠాయి పొట్లం. తీయాలంటే కావాలి చాకచక్యం. ఇంతకీ ఏంతా పొట్లం? చెప్పుకోండి చూద్దాం. తేనె పట్టు. గ్రామానికి సింహాలుగా పిలువబడతారు వారు. వీరెంతో అండ అంటారు కొందరు. విశ్వాసానికి పాత్రులు వీరు. ఇంతకీ ఎవరు వారు? చెప్పుకోండి చూద్దాం. శునకాలు అంటే కుక్కలు. గుప్పెడంత పిట్ట, గూడు అల్లడంలో దిట్ట. అందానికి ప్రాధాన్యం, పనితనానికి నైపుణ్యం. ఇంతకీ ఎవరా పిట్ట? చెప్పుకోండి చూద్దాం. గిజిగాడు, వీవర్ బర్డ్. చుక్కల చుక్కల రాణిని, బంగారు వెన్నెల ప్రాణిని, బిత్తరు చూపుల దానిని, చెంగు చెంగున దూకే దానిని. ఎవరిని నేను? చెప్పగలరా మీరు? జింకని. నామం ఉంది కాని పూజారిని కాను, వాలముంటుంది కాని కోతిని కాను. ఎవరిని నేను? చెప్పగలరా మీరు? ఉడుత. చక్కని చెరువు, చిక్కని నీరు, తెల్లని కాడ, ఎర్రని పువ్వు. ఎవరిని నేను? దీపాన్ని. పచ్చని చేలో పరిమళాల పిట్ట. ఒళ్ళు విరుచుకుంది, తెచ్చుకుందామంటే గుచ్చుకుంది. ఇంతకీ ఏమిటది? మొగలి పువ్వు. పగలేమో కఠోర తపస్వి, రాత్రేమో భయంకర రాక్షసి. ఏమిటది? చెప్పగలరా? గబ్బిలం. నాకు నిప్పంటే భయమే లేదు. ఎంతగా కాలుతున్నా దాన్ని తలకెత్తుకుంటాను. కుర్రతనంలో పొడవగా ఉండి వయసయ్యే కొద్ది పొట్టివాడినవుతుంటాను. ఎవరిని నేను? కొవ్వొత్తి, అగరబత్తి. చల్లగా ఉంటాను, వేడిగానూ ఉంటాను. పరిగెత్తగలను, నిలబడను గలను. నేను లేక మీరు లేరు. ఎవరిని నేను?
నీరుని. ఉన్న చోట నుండి కదలకుండానే రోజంతా సూర్యుని చూస్తుంటా. నన్ను ఇష్టపడతారు మీరంతా. ఇంతకీ ఎవరిని నేను? ప్రొద్దుతిరుగుడు పువ్వు, సన్ఫ్లవర్. నువ్వు ముట్టుకుంటే నేను ముడుచుకుంటా, పట్టుకుంటే చుట్టుకుంటా. ఎవరిని నేను? అత్తిపత్తి, టచ్ మీ నాట్. నల్లని రూపమంట, 4 చెవులంట, తింటే కరకరంట, నాలుక చొరచొర మంట. ఏమిటది? లవంగం. సెంచరీలు దాటే వయస్సు నాది, ఆరోగ్యానికి అండగా ఉండే జాతి మాది. శాంతికి చిహ్నమై 7 దేశాల జాతీయ పతాకంపై కనిపిస్తాను నేను. ఎన్నో ఔషధ గుణాలు కలిగి ఉంటాను నేను. ఇంతకీ ఎవరిని నేను? చెప్పండి చూద్దాం. ఆలివ్ చెట్టు. ఎండకు ఎండిన చీర, వానకు తడిసిన చీర, ఆకాశంలో ఆరవేసిన రంగురంగుల చీర. ఇంతకీ ఏమిటా చీర? చెప్పగలరా? హరివిల్లు, రెయిన్బో. 10 వేళ్లతో బంతులాడి, 5 వేళ్లతో దెబ్బలు తిని, సూర్యుడితో పోట్లాడి అగ్నిలో ఆహుతైపోతుంది. ఏమిటది? చెప్పగలరా? పిడక. అన్ని శుభకార్యాలలోనూ నేనే ఉంటా. పసుపు పచ్చని చీరతో హడావిడంతా నాదే. వేరే వాళ్లకు ఆకలి వేస్తే మాత్రం నేను జారుకుంటా. ఇంతకీ నేనెవరంటా? చెప్పగలరా? అరటిపండు. మేము కవల పిల్లలం. మీకంటే మేము చిన్నగా ఉన్నా మీరు మాలో పట్టేస్తారు. ఎవరం మేము? చెప్పగలరా? బూట్లు. ఆ కాయను ఆరోగ్యానికి మంచిదని కొంటామే కానీ తినలేము. ఇంతకీ ఏమిటా కాయ? చెప్పండి చూద్దాం. కుంకుడుకాయ. నీరు లేని మడి అట, మొలకెత్తని పంట అట, అందరికీ అవసరమట, అది లేనిదే గడవదట. ఇంతకీ ఏమిటట అది? చెప్పగలరా? ఉప్పు. తాను మాట్లాడితే మనం వినాల్సిందే కానీ మనం ఏమి మాట్లాడినా తను వినిపించుకోదు. ఎవరది ఇంతకీ? చెప్పగలరా? రేడియో. జానెడు ఇంటికి మూరెడు కర్ర. ఏమిటా కర్ర? చెప్పుకోండి చూద్దాం. గరిటె. మీ అందరి ఇళ్లల్లోనూ నేనుంటా. మీరు నా ముఖాన్ని రోజులో ఎన్నోసార్లు చూస్తూ పనులు చేస్తుంటారు. నాకు ముఖమైతే ఉంది కానీ కాళ్ళు చేతులు లేవు. ఎవరిని నేను? గడియారాన్ని. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేయండి.